నమస్తే అండి. నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి వచ్చాను. థాలసీమియా అనేది మన ఇండియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతుంది. పిల్లలు థాలసీమియా వల్ల బ్లడ్ లేక అవస్థపడుతూ ఉన్నారు. సో అందుకని మా హాస్పిటల్స్లో థాలసీమియా పేషెంట్స్ కోసమని బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతోంది. ఇక్కడి సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీగా ఇస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా థాలసీమియా పేషెంట్స్ గురించి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, వీళ్ళు ఎలా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ థాలసీమియా అండ్ పేషెంట్స్ ఇదంతా తెలుసుకుందాము. సో డాక్టర్స్ని కూడా కలుద్దాము, రండి. నేను ఇప్పుడు మా రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత జీ కుమార్ గారితో ఉన్నాను. సో ఈ క్యాంప్ గురించి ఆవిడతో మాట్లాడదాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ నాకు లోపలికి రాగానే నేను వేరే పని కోసం వచ్చాను. యాక్చువల్లీ చూడగానే ఈ క్యాంప్ బాగా అరేంజ్ చేశారు అనుకొని ఇమీడియట్గా నేను స్టోరీ ప్లాన్ చేశాను. సో ఈ క్యాంప్ ఎలా మీరు ఏర్పాటు చేశారు ఇది ఒకసారి నాకు చెప్పండి. ఈ మధ్య రీసెంట్గా రత్నవల్లి గారు తలసీమా అండ్ సికిల్ సెల్ సొసైటీ వ్యవస్థాపకురాలైన వైస్ ప్రెసిడెంట్ అనుకుంటాను కలవటం జరిగింది. మా రీసెర్చ్ ఫౌండేషన్ మా హాస్పిటల్స్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సొసైటీకి కానీ బ్లడ్ బ్యాంక్ కానీ చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతున్న విషయం. ఎంప్లాయీస్ అందరికీ సర్వీస్ అనే భావన కల్పించడం, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ అ లైఫ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళకి అలవాటు చేయడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. సో ఆవిడని ఈసారి కలిసిన తర్వాత ఎప్పటి నుంచో నేను ఈ సికిల్ సెల్ సొసైటీ వాళ్ళ కోసం కూడా ఇది చేయాలని అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ ప్రోగ్రామ్ని వాళ్ళ అసోసియేషన్తో కలిపి చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మా హాస్పిటల్స్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి బ్లడ్ డొనేట్ చేయడం చాలా సంతోషం. థాలసీమియా పేషెంట్స్ వాళ్ళకి ఎందుకు బ్లడ్ అవసరం అవుతుంది ఫ్రీక్వెంట్గా, అది కొంచెం థాలసీమియా పేషెంట్స్ గురించి కొంచెం చెప్పండి, ఆ డిసీజ్ గురించి. యాక్చువల్లీ సో థాలసీమియా అనేది ఒక జబ్బు అండి. సో వేర్ బ్లడ్ డిసార్డర్ అంటాం మనం. సో అది పిల్లలు పుట్టినప్పటి నుంచి దే హ్యావ్ దిస్ ఇష్యూ మెయిన్లీ బికాస్ ఆఫ్ జెనెటిక్స్. సో థాలసీమియా మనకి మైనర్, మేజర్, ఆల్ఫా, బీటా ఇవన్నీ డివిజన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఆ పేషెంట్కి ఎంత సివియరిటీ ఉంటుంది థాలసీమియా, దానికి ఏం ట్రీట్మెంట్ చూస్ చేసుకోవాలన్నది ఉంటుంది. సో డయాగ్నోసిస్ అనేది యూజువల్గా బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. లేదంటే జనరల్ చిన్నపిల్లలు కొంచెం గ్రోత్ ఇష్యూస్ ఉండడం, ఫెటీగ్గా ఉండడం, ఎనీమియా పిక్చర్ కనపడడం పిల్లల్లోని ఎందుకు అనేది ఇవాల్యుయేట్ చేసినప్పుడు థాలసీమియా ఎక్స్పోజ్ అవుతుంది. చాలామందికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో పుట్టినప్పుడే వీ టెస్ట్ ఫర్ థాలసీమియా, దానివల్ల మనకి చైల్డ్కి థాలసీమియా ఉన్నదని తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ మనం ఎందుకు చేస్తున్నాం? థాలసీమియా అన్న పేషెంట్స్ ఎస్పెషల్లీ బీటా, మేజర్, వీళ్ళకి మల్టిపుల్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ థాలసీమియా. సో వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రెగ్యులర్గా చేయించుకోవాల్సి వస్తుంది. ఎంత రెగ్యులర్గా అనేది క్లియర్గా చెప్పలేము. బట్ జనరల్గా బీటా, మేజర్ ఉన్న వాళ్ళకైతే అట్లీస్ట్ 2 to 4 వీక్స్లోని మన బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల డెఫినెట్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఐరన్ లోడ్ ఎక్కువ అవడం ఇవన్నీ ద డాక్టర్స్ మేనేజ్. బట్ blood transfusion is very important for these children in order to survive and live a normal life. So we are very happy here in Ma. Chala mandi staff, doctors, just with a small request, they left their patients, they have come and they have donated blood for the well-being of the thalassemia children. And we are very thankful to all of them for the donation that they are doing. ఒక డాక్టర్గా కూడా మీరు బ్లడ్ డొనేట్ చేయడం అనేది పీపుల్కి కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. సో మీరు ఈ సందర్భంగా మీరు ఒక బ్లడ్ డొనేషన్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి ఒకసారి మా వ్యూవర్స్కి ఒక మెసేజ్ ఇవ్వండి సార్. ఐఎమ్ డాక్టర్ శశాంక్. I'm a consultant surgeon here at Ma Hospitals, Jubilee Hills. So we have arranged a blood donation camp here Ivala. So as a doctor gani, as anybody, okay, blood donation has to be done by every healthy human being. And doctor ane kaadu, every person who is healthy should be
should contribute something to the society in this way or the other. So ఇలా ఇవాళ మన క్యాంప్ అనే సందర్భమున I'm donating blood here for the needy patients over here, and I suggest everyone who is healthy, is not suffering from any chronic diseases, definitely should donate blood for the need of the society. నమస్తే అక్షిత్ గారు. హలో మ్యామ్. హలో. బాగున్నారా? అది బ్లడ్ ఇస్తుంటే ఆల్ గుడ్, నో ప్రాబ్లం. యాక్చువల్లీ నేను నా పనిలో ఉన్నాను, 2-3 పేషెంట్స్ వెయిటింగ్ బట్టి మధ్యలో ఈ పని చేయడానికి వచ్చాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్స్ యాజ్ యూజువల్, యాజ్ నార్మల్. నో ఎనీబడి కెన్ డొనేట్ బ్లడ్, of course with valid medical advice, and it's a routine thing. I think everybody should do it because blood అనేది సర్జరీ సిచ్యువేషన్లో అవసరమా, ఎవరైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు అవసరమా అనేది మనం చెప్పలేము. వీఆర్ somehow helping them in ways that we don't know. So it's always better that people come up and donate blood whenever there's a blood camp or anywhere in the hospital also. థాలసీమియా సికిల్ సెల్ సొసైటీ నుంచి వంశీ గారు మనతో ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం గురించి, ఆయన ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, దీని పర్పస్ ఏంటి అనేది వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. ఇది థాలసీమియా సికిల్ సెల్ సొసైటీ అండి. ఇది ఎస్టాబ్లిష్ అయ్యి 26 ఇయర్స్ అవుతుంది. ఇది థాలసీమియా అనేది ఒక జెనెటికల్ డిజీజ్ అన్నమాట. ఎవ్రీ 15 days to 20 days వాళ్ళకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి చిల్డ్రన్స్ మా దగ్గర వచ్చేసి 4500 రిజిస్టర్ ఉన్నారు ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ నుంచి. ఈరోజు మా హాస్పిటల్ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా హాస్పిటల్స్కి, యాజమాన్యానికి, ప్రత్యేకంగా మా రీసెర్చ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.